హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మోబినీ బ్లాగ్. సో ఈరోజు అయితే బయట అయితే చాలా వాన పడుతుంది అనమాట. సో మీకు అయితే చూపిద్దామని అయితే ఇప్పుడైతే మేమైతే ఈ వీడియో తీస్తున్నాను. సో చాలా అంటే చాలా బాగుంది. లెచ్చుకోమంటుంది వీడియో. సో మనమైతే కిటికీ దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో చూడండి బయట ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో పిల్లలందరూ ఆడుకుంటూనే ఉన్నారు, ఇంకా వాన పడుతుంది. సో డోర్ ఓపెన్ చేసి చూద్దాం రండి. అయ్యో కిటికీ వేయడం మర్చిపోయాను, డోర్ తీద్దాం రండి. సో డోర్ అయితే తీసేది, బయటికి వెళ్ళి చూద్దాం రండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి గాయస్. వావ్, చూపిద్దామని అయితే నేను ఇంకా బయటికి వెళ్ళలేదు, ఇప్పుడే వచ్చాను. సో మర్చిపోయింది, పౌచ్ తేయడం మర్చిపోయాను. పౌచ్ తీసుకొచ్చేద్దాం, బయటకు వచ్చేద్దాం. సో చూడండి, సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇక్కడంతా అయితే మొక్కలు అయితే పెట్టారు సైడ్కి. సో ప్లాంట్ చూడండి, అలోవేరా ప్లాంట్. సో నేనైతే పెద్ద ఫోటోగ్రాఫర్ అంటే అనుకోకండి గాయ. సో కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుందని మీకైతే అలా పెడుతున్నాను. చూడండి ఎంత బాగుందో. వావ్ వావ్, చూడండి ఎంత బాగుందో. సో అక్కడ చూడండి, చూడండి ఎంత బాగా ఎగుతుందో పౌరం కాకి అనుకుంటా. సో ఫుల్ కోల్డ్ అయితే వచ్చేసి ఉంటాం, అయితే అప్కి అయితే వెళ్ళిపోతాం అంటే మిదిపైకి. సో చూడండి మెట్లయితే ఎక్కుదాం. తూనీగలు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో కనిపిస్తుంది. అది కూడా అక్కడ గోడ దగ్గర వావ్ చిన్న చిన్న తూనీగలు. సో పైకి అయితే ఎక్కేసాము. సో వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదండి గాయస్. సో చూడండి మంచిగా చెట్లు, అలాగే మంచు పెట్టేసింది. సో బాగా మంచు అయితే ఉందో, చాలా చలి పెడుతుంది. సో పైకి పౌచ్ మీద అయితే పెట్టేసాము. సో అక్కడ చూడండి పౌరాలు ఎంత బాగా వచ్చిన్నాయో. సో చూడండి ఇక్కడ చూడండి మీది పైన గోర్డెన్ పెట్టేసుకున్నారు. సో అక్కడైతే చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే. సో చాలా బాగుంది కదండి గాయస్. సో మెట్లు తిండికైతే వెళ్ళిపోదాం కొంచెంసేపు నుండి. సో ఇలా తిప్పించి దేవుడి పాటలు బాగా హ్యాపీగా అనిపిస్తున్నాయి. సో తిండికైతే దిగుతాం. తునిగా చూడండి, తునిగా చూడండి, నేను పట్టేసుకుందాం. సో చూడండి తుని పట్టుకో అయ్యో ఎగిరిపోయింది. చూడండి అక్కడ వస్తుంది చూడండి, ఎగిరిపోతుంది. అనుకుంటే సైడ్ గోడ దగ్గర ఉంది చూడండి. ఓ గాయస్, నేను పట్టుకుందాం పదండి. ఇక్కడైతే మళ్ళీ జారిపోతున్నాయి. సో బాయ్ గాయస్, మన చూడకూడదు. బాయ్, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్ గాయస్.